దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు జనవరి మాసంలో 4వ పునరుత్థానం దినంలో తీసుకొచ్చిన మీ ಎಲ್ಲరిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో బలపరిచి భద్రపరిచి నడిపించును గాక. జనవరి నెల మొదటి మాసం 2025 సంవత్సరంలో అప్పుడే మొదటి మాసంలో చివరి పునరుత్థాన దినంలోనికి మనం వచ్చాం. ఇక వచ్చే నెక్స్ట్ వచ్చే ఆదివారం ఏ ఆదివారము? సెప్టెంబర్ ఏ మాసంలోకి వెళ్ళిపోతాం? ఫిబ్రవరి మాసంలోకి వెళ్ళిపోతాం. ఫిబ్రవరిలో 2వ నెలలోకి మనం వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలారా, మరి నూతన సంవత్సరంలో అనేక మోసుకొని వచ్చాం మోసురాలేదా? ఏం మోసుకొచ్చాం? ఎక్కువ భారాలను మోసుకొని వచ్చాం. ఆ భారాలు ఎటువంటి భారాలు, ఏ విధమైనటువంటి భారాలు? ఒకసారి మనం ధ్యానం చేస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఆ భారాలని దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో దేవుని వైపు చూస్తూ మనం ఎలా ఏం చేయాలనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని చదువుకుని మనలోనున్న కొన్ని భారాలను గురించి, ఆ భారాలను యేసు ప్రభు ఏమంటున్నాడు, ఆ భారం ఎలా పోతుంది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. చూడండి ఒకసారి. ఈరోజు ధ్యానము కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొద్దిసేపు ఈ వారంలో ఈ సంగతులను మనం దేవుని సన్నిధిలో నేర్చుకుందాం. దేవుడు మనతో ఈ నూతన సంవత్సరంలో మనం మోసుకొచ్చిన అన్నిటి గురించి దేవుడు ఏమంటున్నాడనే విషయాన్ని మనం శ్రద్ధగా జాగ్రత్తగా పరిశీలించమని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగం మీ వినికిడిలో ఫలింపచేయును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్నటువంటి మాట, మీ భారం ఆయన మీద మోపుడి. ఒక 7 రకాల భారాలు ఈరోజు మీకు ఉదయకాలం మీకు నేను చెప్తాను. ఆ 7 రకాల భారాల గురించి దేవుడు ఏమంటున్నాడో కూడా బైబిల్ గ్రంథంలో రెఫరెన్సుల్లో కూడా చూసి నేర్చుకుందాం. మొట్టమొదటి భారము అనారోగ్య భారము, 2వ భారము అప్పుల భారము, 3వ భారము నిందల భారము, 4వ భారము అవమానముల భారము, 5వ భారము కుటుంబ భారము, 6వ భారము పాప భారము, 7వ భారము శ్రమల భారము. ఇవన్నీ ఉన్నాయా లేవా మనకి? దీంట్లో ఏదో ఒక భారంలో మనం ఉన్నాం. ఏదో ఒక భారాన్ని మోస్తూ ఉన్నారు. ఏదో ఒక భారము చేత కృంగిపోయి ఉన్నారు. చూడండి, ఒక మనిషి మోయవలసిన దానికంటే ఎక్కువ మోరితే మొట్టమొదటి ఏం వంగిపోతాయి? కాళ్ళు వంగిపోతాయి. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నీ భారము నా మీద దించుకొనుడి, మీ భారము నా మీద పెట్టుకొనుడి. దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, మీ భారములన్నీ యెహోవా మీద మోపుము. ఆయన ఏం చేస్తారంట? ఏం చేస్తారంటమ్మా? భారాలన్నిటి నుండి ఆయన నిన్ను ఆదుకొనుడు. మీరు ఎప్పుడు గమనించారా? చిన్నప్పుడు అయితే, నా చిన్నప్పుడు తాత మా నాన్న ఇద్దరు కలిసి ఎడ్లు బండి మోసుకుని వస్తూ ఉంటే బాగా బరువు ఎక్కువ దమ్మేసేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే, తన మెడ మీద ఉన్న కాడిని ఏం చేసేవాళ్ళంటే కొంచెం పక్కగా తీసేటంటే కొంచెం రిలాక్స్ అయ్యి ఏం చేసేది, మరలా ఒక పొట్టు వచ్చేది. అంటే దాని బరువుని ఏం చేసాము? కొంచెంసేపు రిలాక్సేషన్ అంటే కొంచెంసేపు ఆ భారాన్ని, నీ మీద ఏ భారం లేదు, నువ్వు తేలిక లాగేయగలను ఒక ధైర్యాన్ని ఇచ్చాం. కానీ నా దేవుడు అంటున్నాడు, అట్లా రిలాక్స్ చేయొద్దు. మీరు ఏం చేయండి? మీ భారం మొత్తం నా మీద దింపేసుకుని మీరు ఏం చేయండి? ప్రశాంతంగా నడిచి వెళ్ళిపోండి. నువ్వు ఒక మూట మోసుకొని వస్తున్నావు, నీ తల మీద భయంకరమైన బరువు ఉంది. ఆ బరువుని ఆ పక్కనే వెళ్తున్నటువంటి ఒక బండి ఏం చేస్తుందంటే, నిన్ను బండిని మోయటానికి దీంట్లో గాలి సరిపడలేదు. నువ్వేం చేస్తావంటే ఆ బరువు దాని మీద పెట్టేసి నిదానం నడిచి వచ్చేయమని చెబుతున్నాడు. అయితే యేసయ్య ఏమంటున్నాడు? బరువును దాని మీద పెట్టి ఆ పక్కన నేను కూర్చొని నా వెంటబడి నీవు నడుస్తూ వచ్చాయి. దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్పే మాటకి ఎంత ఆదరణ ఉంటుందో గమనించండి. వాక్యాన్ని అర్థం చేసుకునే వ్యక్తులకు మాత్రమే అది ఆదరణ కలుగుద్ది. వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తులకు మాత్రమే ఆ ఆదరణ వస్తుంది. వాక్యం అర్థం కానటువంటి వ్యక్తులకు ఆదరణ ఎన్నటికీ రాదు, అర్థము అవ్వదు. అందుకే అంటాడు, నీ వాక్యము జుంటె దారల కన్నా మధురం అంటాడు. ఎవరైతే వాక్యాన్ని వినటానికి ఆసక్తి ఆశ చూపుతారో
వాళ్ళకి మాత్రమే అది ఎలా ఉంటుంది, మధురములాగా ఉంటుంది. అది వాళ్ళకి మాత్రమే మధురములాగా కనపడుతుంది. చూడండి, షుగర్ వ్యాధికి వచ్చిన వాళ్ళు కాకరకాయ మంచిది, మనం తినలే, వాళ్ళు ఏం చేస్తుంటారు, తినేస్తూ ఉంటారు. ఏమనిపిస్తుంది వాళ్ళకి, ఏమనిపించదు. అలాగే మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా ఏదన్నా దేవుని సన్నిధిలో దేవునితో కనెక్ట్ అయి ఉంటే మనకేమవుద్ది, ఆయన మాట మధురంగా మార్చబడద్దు. దేవుని వాక్యం ఈరోజు ఏం చెబుతారు, దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, నన్ను ఎలా సిద్ధపాటు కలిగి ఉండమని చెప్తాడో, నాలో లోపాలను ఏమి ఎత్తి చూపుతాడో, నేను వస్తున్నటువంటి బాధకి దేవుడు ఈరోజు నన్ను ఏం ధైర్యం ఇచ్చి నన్ను బలపరుస్తాడో, ఇగో నేను కృంగి స్థితిలో ఉన్నాను, బలహీన స్థితిలో ఉన్నాను, దేవుడు మాటను బట్టే నా నిర్ణయాలు ఉంటాయి, నా పరిస్థితి ఉంటుంది అని ఏ వ్యక్తి అయితే ఉదయకాలం నుండే వాక్యం కొరకు సిద్ధపడతారు. మీరు గమనించారా, మనలో ఉన్నటువంటి వ్యక్తులు, దేవుని తెలియనటువంటి వ్యక్తులు దూర ప్రాంతం వెళ్తారు. దేని కొరకు, దేవుని దగ్గరికి చేరాలని, దేవుణ్ణి చూడాలి అని. వాళ్ళు చూడగలరో చూడలేరు, వాళ్ళ గురించి మనకు అనవసరం. కానీ వాళ్ళు వెళ్ళి చూసిన తర్వాత బాగా దర్శనం బాగా అయిందంటారు. ఏమన్నా దేవునితో మాట్లాడా, ఏమీ లేదు. దేవుడు ఏమన్నా నీతో చెప్పాడా, ఏమీ లేదు. మరి ఏంటి అంటే చూడటానికి మాత్రమే వెళ్ళాను. దేవుడు అంటారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నేనే మీ దగ్గరికి వస్తాను, మీరు అందరూ సమాజంగా కూడుకోండి, మీ దగ్గరికి వచ్చి నేను ఏం చేస్తాను, కనబడేలను మాట్లాడుతూ మిమ్మల్ని ధైర్యపరుస్తానని చెప్తున్నాడు, మాట్లాడుతూ మిమ్మల్ని ఆదరిస్తానని చెప్తున్నాడు. నా మాట ఇటువంటిది అన్నాడు దేవుడు, రెండంచులు గల వాడి అయినా ఖడ్గము, అది లోపలున్న వ్యాధిని బయటికి తీసుకొచ్చేస్తుంది, లోపలున్న బాధని బయటికి తీసుకొచ్చేస్తుంది. ఆ ఖడ్గానికి నీవు అంగీకారయోగ్యంగా ఆ ఖడ్గాన్ని నీవు అంగీకరిస్తే మాత్రమే నీ జీవితంలో దేవుడు ఆ యొక్క క్రియలను జరిగిస్తాడు. చూడండి, దేవుడు ఏమంటాడు అంటే, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఎప్పుడు ఇస్తారు చెప్పండి. ఉత్తరం ఎక్కడి నుంచి వస్తుంది అమ్మా? పోస్ట్ ఆఫీస్ నుంచి. నాకు మొర్ర పెడితే నీకు పోస్ట్ కార్డులో నేను ఇచ్చేస్తాను. నువ్వు ఇంటి దగ్గర మొర్ర పెడితే దేవుడు పోస్ట్ ఆఫీస్ ద్వారా నీకు ఇప్పుడు ఎట్లా ఇస్తాడు? అర్థమవుతుంది నా మాట మీకు? ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాం అన్నట్టు అనుకుంటే వాళ్ళకే మనకి బయట ఉన్నటువంటి వ్యక్తులకి మనకి ఏమి తేడా తెలియదు, ఏమీ అర్థం కాదు. ప్రభువా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడాలి, ప్రభువా నా భర్త గురించి మాట్లాడాలి, నా భార్య గురించి మాట్లాడాలి, నా కుటుంబం గురించి మాట్లాడాలి, నా ఆర్థిక సమస్యల గురించి మాట్లాడాలి, నా అనారోగ్యం గురించి మాట్లాడాలి, నా బలహీనతల గురించి మాట్లాడాలి, ప్రభువా నా జీవితం స్థిరంగా ఉందో లేదో తెలియచేయాలి, నా కుటుంబం కట్టుబట్టడానికి నువ్వు ప్రార్థన చేయాలి, నా కుటుంబానికి సంబంధించిన విషయాల గురించి నాకు ప్రభువా నువ్వు నాతో మాట్లాడాలి ప్రభువా అంటే దేవుడు ఏం చేస్తాడంట? నీ బాధ మొత్తం ఒక కార్డు మీద రాసుకుంటే దేవుడు ఇంకో కార్డుని నీకు పంపిస్తాడు. ప్రార్థనే సిద్ధపాటు లేకుండా, ప్రభా ఈరోజు ఆరాధనకు నేను సమయానికి వెళ్ళాలి, దేవుని ప్రభా నీ పాదాల చెంతకు సమయానికి చేరాలి, చేరినటువంటి నిన్ను ప్రభా నిన్ను పాటల ద్వారా మహింపరచాలి. చూడండి, ఈ మధ్య అంటున్నారంట ఆరాధనలో, ఆ ఆరాధనలో అన్ని పాటలేనంట. అసలు ఎన్ని ఆరాధనలు ఉన్నాయో, ఆరాధన అంటే ఏంటో తెలిస్తే వాళ్ళకి మనం సమాధానం చెప్పగలం. నేను కష్టాల్లోనూ పిహెచ్డీ చేశాను, పరిచర్యలోనూ పిహెచ్డీ చేశాను. ఆరాధన ఎట్లా ఆరాధించాలో తెలిస్తే వాళ్ళు తెలుస్తారు. ప్రార్థన ఒకటే చేస్తే ఆరాధన, ప్రార్థన ద్వారా ఆరాధించవచ్చు, వాక్యం చదువుతూ ఆరాధించవచ్చు, వాక్యం చెబుతూ ఆరాధించవచ్చు, పాటలు పాడుతూ ఆరాధించవచ్చు, తల ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని ఆరాధించవచ్చు. ఇప్పుడు అంశం అది కాదు కాబట్టి చెప్తున్నాను. దేవుని బిడ్డలారా గుర్తించండి, దేవుడు చెబుతున్నటువంటి మాట మీకు స్పష్టంగా అర్థం అవ్వాలి అంటే మీరు ఇక్కడ లెటర్ వేస్తే తిరిగి మీకు ఏమొస్తుంది? దూరం ఉన్నారు మీ బంధువులు లేదా మీ పిల్లలే ఉన్నారు. పూర్వకాలంలో ఇప్పుడంటే ఫోన్లు వచ్చాయి, కానీ అప్పుడు ఫోన్లు లేవు కనుక ఒక సమాచారం తెలుసుకోవాలంటే సుమారుగా వారం రోజులు పైన పట్టేది. ఇక్కడికి వెళ్ళి నువ్వు లెటర్ పంపిస్తే ఆ లెటర్ని చదువుకొని మళ్ళా తిరిగి లెటర్ రాసేవాడు. దేవుని బిడ్డలారా, మీ యొక్క పరిస్థితుల్లో, మీ యొక్క స్థితిగతుల్లో వాక్యం ద్వారా ప్రభా నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచు ప్రభువా, దర్శనం ద్వారా మాతో మాట్లాడు ప్రభువా, తండ్రి కళ్ళ ద్వారా మాట్లాడు ప్రభా, నాతోనే స్వయంగా మాట్లాడు ప్రభువా అని నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో 100% నీవు విజయం పొందే క్రైస్తవుడివై ఉంటావు. బైబిల్ చదువుతుంటే బైబిల్లో తప్పులు పోవు,
ప్రార్థన చేస్తూ ఉంటే 2-3 ముక్కల్లోనే నిద్ర రాదు, మోకరించగానే మోకాళ్ళకి నొప్పులు రావు, ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు. ఎప్పుడు నీవు ఆయన పట్ల, ఆయన మాట పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే ఆయన వాక్యము నీ నోటికి జుంటెతేనా దారలాగా ఉంటుంది. జుంటుతేని దారలాగా ఉంటుంది. ఇవన్నీ లేనప్పుడు జుంటుతేని దారలాగా ఉండవు. దేవుని బిడ్డలారా గుర్తించండి, యేసయ్య చెబుతున్నటువంటి ఇక్కడ మాట ఏమిటి అంటే, నీ భారము నా మీద మోపుము, నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన నిన్ను ఆదుకోవాలి అంటే ఆయనకు నీవు మొర్ర పెట్టాలి. ఆయన నిన్ను ఆదుకోవాలి అంటే నీ సమస్తము ఆయనకు చెప్పుకోవాలి. అప్పుడు నిన్ను ఆయన ఏం చేస్తారంటే దగ్గరకు తీర్చుకుని, గుండెల దగ్గర పెట్టుకొని నీ భారాన్ని మొత్తాన్ని ఆయన వేసుకుంటాడు. దేవుని బిడ్డలారా, వాక్యం ఎవరైతే వినగలుగుతామో వారి జీవితాలు మారుతాయి. ఎవరైతే వినగలమో వారు క్రియలు చేసే పనులు మారుతాయి. ఎవరైతే వాక్యాన్ని అనుసరిస్తూ నడుస్తారో వారి జీవితంలో ఎవరి గురించి వాళ్ళకి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడే వారి గురించి సాక్ష్యం ఇస్తాడు. చూడండి, మీరు గమనిస్తే దావీదు గారు గూర్చి తన కుటుంబంలో ఎవరో సాక్ష్యం ఇవ్వలా, ఇంటి పక్క వారు కూడా సాక్ష్యం ఇవ్వలా. ఇప్పుడు ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? సాక్షాత్తు రాజే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇగో యెషయాకు కుమారుడు ఉన్నాడు ఎలవని, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చాడా? మొట్టమొదట సమూయేలు దగ్గరికి పంపించి దేవుడి ద్వారా సాక్ష్యం వచ్చిందా? అతనున్న గుర్తింపు, అతను ఉన్నాడనే గుర్తింపు చుట్టుపక్కల ఎవరి ద్వారా రాకపోవచ్చు. ఎవరు మన చుట్టుపక్కల ఎవరికి కూడా మన భక్తి నచ్చకపోవచ్చు, మెచ్చుకోకపోవచ్చు. దేవుడే మెచ్చుకుంటాడు. తర్వాత దేవుడు తర్వాత ఈ లోకాన్ని పరిపాలించే నాయకుడు రాజు. ఆ రాజు దగ్గర నుండే దావీదు ఐడెంటిటీ కార్డు, దావీదు ఆధార్ కార్డు బయటకు వచ్చాయి. దేవుని బిడ్డలారా, అది గుర్తించాలి మనం ఇప్పుడు కూడా. చూడండి, మొట్టమొదటిగా ఏ భారం ఉందండి అందరికీ? అనారోగ్య భారం. ఏదో ఒక అనారోగ్యం. దేవుడు ఏమన్నాడు చూద్దాం. నిర్గమాకాండము 15:26 వచ్చినాం. నీ భారం ఆయన మీద మోపితే ఏం జరుగుతుందో దేవుడు చెబుతున్నటువంటి మాట. నిర్గమాకాండం 15:26 వచ్చినాం. ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడలా నేను ఐగుప్తులు కలిగించిన ఏ రోగమును మీకు రాదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమన్నాడండి? నా కట్టడలు ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. దేవుని కట్టడలు ఎక్కడున్నాయి? దైవ గ్రంథంలో ఉన్నాయి. బైబిల్ నలిగిపోతుంది తప్ప బైబిల్ వాక్యం అర్థం కావటం లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి తప్ప వాక్యం చదవటం అర్థం రావటం లేదు. ఎప్పుడన్నా ఏ విషయం గురించి దేవుని వాక్యం గురించి చెప్పాలి అంటే ఏం చెబుతున్నామో అర్థం అవటం లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్పాడు అంటే, నా మాట విని నా మాట ప్రకారం బ్రతికేవారు నోట నుండి ఎవరిస్తారంట? ఆ సమయం గురించి, ఆ గడియ గురించి మీరు ఏం మాట్లాడాలి? కంగారు పడవలసిన పని లేదు. ఆత్మ తండ్రి మీలోకి వచ్చి మాట్లాడువారు మీరు కాదు, మాట్లాడేవారు ఎవరో. ఇప్పుడు నేను నుంచున్నాను, నా నోట నుండి మీకు ఆదరణకరమైన మాటలు వచ్చాయి అంటే ఎవరు మాటలయ్యి? నేను మాట్లాడుతున్న మాటలు అవి. దేవుడు ఏమన్నా? నా కట్టడలను అనుసరించి నడిచిన ఎడలా ఐగుప్తీయులు కలుగు ఏ రోగమును మీకు కలగదు. ఇట్లాగే కట్టడలను 100% నడిచినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు బైబిల్ గ్రంథంలో. ఆయనకు మరణకరమైన రోగం వస్తుంది. మరణకరమైన రోగం వచ్చిందని చెప్పి జనులు చెప్పుకుంటూ ఉంటే ప్రవక్త గారు చూద్దామని వెళ్దాం అనుకుంటే ఆ రాత్రి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి, నువ్వు వెళ్ళి ఆ ఎజికియాతో చెప్పు. ఏమని చెప్తావు? నీకు మరణకరమైన రోగం వచ్చింది, ఇక నువ్వు ఇంటిని చక్కబరుచుకో, ఎవరికి ఏమి రాయాలో రాసిచ్చే, ఎక్కడ ఏముందో చెప్పేసే, నీ బిడ్డలకు చెప్పు అన్నప్పుడు గోడ తట్టు తిరిగి ఏమని ప్రార్థన చేస్తాడండి ఆయన? నీ కట్టడలను నేను ఎట్లా భయభక్తులు కలిగి నేను నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాడు. ఏం చేశారంట? రోగం పోవాలంటే ఏం చెబుతున్నాడు యేసయ్యా? అమ్మా, నీ రోగభారం నుండి యేసయ్యను విడిపించాలి అంటే, ఆ రోగభారం నీ దగ్గర నుండి దూరంగా పోవాలి అంటే ఏం చేయాలి నువ్వు? ఆయన కట్టడలను
అనుసరించి నడవాలి. అయ్యగారు ఏదో గంట సేపు చెబుతారులే వాక్యం మనకు అవసరం లేదు అంటే ఆయన కట్టను అనుసరించినటువంటి వ్యక్తి కాదు. బైబిల్ చేత్తో పట్టుకుని వస్తున్నాం తప్ప మనం రక్షించబడినప్పుడు ఎట్లా ఉందో బైబిల్ ఇప్పుడు అలాగే ఉంటే ఆయన కట్టలను అనుసరించి నడుస్తున్నట్లు మోకాలు కనీసం నీ జీవితంలో ఇప్పుడు వరకు నలుపెక్కలేనటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతుకుతూ ఉంటే నువ్వు ఆయన కట్టలను అనుసరించే వ్యక్తివి కాదు. నీ జీవితంలో ఒక్కరికైనా స్వార్థ చెప్పకుండా ఉంటే నువ్వు ఆయన కట్టలను అనుసరించి నడిచే వ్యక్తివి కావు. ఈయన ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు, నీ భారం నా మీద మోపుము, నీ భారాన్ని నేను భరిస్తాను, నీ భారం నా మీద పెట్టు, నీ భారం మొత్తం నేను భరించే వ్యక్తినై ఉన్నాను, నీ భారం నా మీద పెట్టి నా ఎంట నీవు ప్రశాంతంగా రిలాక్స్డ్ కాళ్ళకు మంచి హైవీల్ చెప్పులు వేసుకో. ఎటువంటి చెప్పులు అయ్యి నువ్వు ఒక అడుగు వేస్తే 2 అడుగులు వేసి మెత్తదనం ఇక్కడ చెప్పులు వేసుకో, నా ఎంట నీవు నడిచి రా. నువ్వు భారం ఇందాక నడవలేకపోయావు కదా, ఇందాక నడిచే శక్తి లేదు కదా, ఇప్పుడు అలా ఉండొద్దు. నువ్వు భారం దాని మీద దించి ప్రశాంతంగా నా ఎంట నడిచిరా. నాకు భారం ఉంది ఏంటి అంటే అనారోగ్య భారం ఉందయ్యా. ఈ అనారోగ్య భారానికి నేను ఎలా విడిపించగలను అంటే దేవుడు చెబుతున్నటువంటి మాట, నీ అనారోగ్య భారం నా మీద మోపేసే, నా కట్టలను అనుసరించి నువ్వు నడిస్తే ఐగుప్తీయులకు వచ్చిన ఏ రోగము కూడా మీ మీదకి రాదు. ఇది నిజమేనా అంటే నిజమేనయ్యా. ఒక రాజుకి ఇదే రోగం వచ్చింది, ఇదే బలహీనత వచ్చింది. జనాలు కూడా అందరూ చెప్పేశారు, బంధువులు అందరూ వచ్చి చూసి వెళ్ళిపోతా ఉన్నారు, పెట్టి కూడా రెడీ చేశారు, సమాధి తవ్వటం కూడా జరిగిపోయింది, ప్రవక్త కూడా వచ్చేసేసాడు చెప్పడానికి. ఏమని చెప్పడానికి వచ్చాడు? నువ్వు అయిపోయావు, నీ పని అయిపోయింది అంతా అని, అయిపోయావు, నీ పని అంతా అయిపోయిందని చెప్పడానికి వచ్చారు. అయితే ఆయన చేసినటువంటి పని ఎవరి వైపు చూడలేదు, తను చేసినటువంటి భక్తి వైపు చూశాడు. ఒకసారి ప్రభా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ ఎడలా నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రం ఎడలా నువ్వు నాకు నేర్పినటువంటి భక్తి ఎడల నేను ఎలా నడుచుకుంటున్నా ఒక్కసారి జ్ఞాపకం. ఇదేనా ప్రార్థన ఆయన చేసింది? ఇంతకంటే బలమైన ప్రార్థన చేశాడా? గంటల తరబడి కూర్చోలేదు దేవుని బిడ్డ. ఎందుకని అంటే ఆయన చేసిన క్రియలు, ఆయన లోబడి నడిచే నడక, ఆయన చూపించే విధేయత తనకు తానుకు ధైర్యాన్ని పుట్టించింది. వెంటనే ఏ వ్యక్తి అయితే చెప్పి మెట్లు దిగెళ్ళలేదంట, మెట్టులు కిందకి ఇంకా దిగెళ్ళలేదంట, వెంటనే దేవుని వాక్కు వచ్చి చెబుతుంది. ఏమని చెబుతుందంటే, యెషయా నీవు తిరిగెళ్ళు. మళ్ళా ఎక్కడికి ప్రభువా? హిజ్కియా దగ్గరికి వెళ్ళు. ఎందుకు ప్రభువా? నీకు ఆయుష్కాలాన్ని నేను 15 సంవత్సరాలు పొడిగిస్తున్నా. ఇప్పుడు వరకు రకరకాల మందులు వైద్యాలు వాడారే, ఏ వైద్యం ద్వారా స్వస్థత రాలేదుగా. నేను ఒక గొప్ప వైద్యం చెబుతున్నా. ఏంటి ఆ వైద్యం? మీ ఇంట్లో అంజూరపు కాయలు ఉన్నాయా? ఉన్నాయి. ఆ అంజూరపు కాయలు పెట్టి ఏమైనా బలపరుస్తావు? లేదు. ఆ అంజూరపు కాయలను ఏం చేస్తాను? గింజ తీసేసి దాన్ని ఒక ముద్దగా చేసి ఆ పుండు మీద పెడతాను. ఏమైపోయిందంట పుండు? అప్పుడు ఏమైపోయిందంటమ్మా? దేవుడు చేసే క్రియలు ఎట్లా ఉంటాయంటే, గొప్ప ప్రొఫెసర్లు, ఆస్కార్ నోబెల్ ప్రైజులు పొందినటువంటి వ్యక్తులకు కూడా ఇవ్వనటువంటి, కనిపెట్టనటువంటి రోగాన్ని చిన్న జింటెక్ ట్యాబ్లెట్తో తగ్గించేస్తాడు దేవుడు. చిన్న జింటెక్ ట్యాబ్లెట్లో తగ్గించేస్తాడు దేవుడు. అంటే దేవుని బిడ్డలారా, దేవుడు దేన్నైనా ఔషధంగా మార్చేయగలడు. నీళ్ళను ద్రాక్షారసముగా మార్చగలడు. నువ్వు తీసుకొచ్చే తైలాన్ని, కొబ్బరి నూనెని దేవుడు ఏం విధంగా మార్చగలడు? ఔషధంగా మార్చేయగలడు. మన ఇంట్లో మన చేతుల్లో తీసుకెళ్ళిన ప్రార్థనే కదా, మనకు తెలిసిన అయ్యగారే కదా, నీకు తెలిసిన అయ్యగారే నువ్వు తీసుకొచ్చిన కొబ్బరి నూనె. కానీ దాన్ని ఔషధంగా మార్చేది ఎవరు? దేవుడు. ఔషధంగా చేసేది ఎవరు? దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన అనుకోవచ్చు, ఇప్పుడు దాకా ప్రయాసపడ్డాను, నా ఇంట్లోదే కదా ఉంది ఈ అంజూరపు పండు, ఈ అంజూరపు పండు ముద్ద చేసుకుంటే తగ్గిపోదు కదా అనుకున్నాడు ఆయన. దేవుడు నా ఆయుష్ను పెంచాడు. అప్పటికంటే స్వస్థత పొందిన తర్వాత ఇంకా నీతిగా బతికాడని దైవ గ్రంథం తెలియజేస్తుంది. ఇంకా యథార్థంగా బతికాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకా దేవుడికి లోబడి బ్రతికాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకా దేవుడికి ఇష్టడయ్యాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. ఇచ్చిన తర్వాత, లేక నీ సమస్య నుంచి బయటపడిన తర్వాత నువ్వు దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా?
హిజ్కియా వలె యథార్థంగా బ్రతకాలి. ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట, ఐగుప్తీయులకు కలిగిన ఏ రోగమును నేను మీకు కలుగు చేయను. అయితే నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలంట? నా కట్టడలను, నేను చెప్పే మాటలను, నేను చేస్తున్నటువంటి క్రియలను, నేను ఏవైతే నీకు చేయమని చెప్పానో వాటిని నడుస్తూ అనుసరిస్తూ బ్రతికే వ్యక్తివై నువ్వు ఉండాలి అని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. ఇక రెండో ఇబ్బంది, రెండో భారము ఆర్థిక భారం. ఉందా లేదా? ఎవరికైనా అప్పు లేనోళ్ళు లేరు, రోగం లేనోళ్ళు లేరు. దేవుడు చెబుతున్నటువంటి మాట, నీ యొక్క అనారోగ్య భారము నా మీద మోపుము, నేను చెప్పినటువంటి కట్టలను అనుసరించి నడువుము, వాటి నుండి విడిపిస్తానని చెప్పాడు. రెండవదిగా దేవుడు చెబుతున్నటువంటి మాట, నీ ఆర్థిక భారము నా మీద మోపుము, వాటి నుండి నేను నిన్ను విడిపిస్తాను. దేవుడు అనే మాట, మీరు అప్పు చేయటం కాదు, మీరు అప్పు ఇచ్చేటట్టు నేను మారుస్తా. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 6వ వచనము. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 6వ వచనం. యాలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు. ఎవరితో చెప్పాడు? నీతో అంటే వ్యక్తిగతంగా నీతోనే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీతోనే దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చుదువు గాని అప్పు చేయువు, అనేక జనములను నువ్వు ఏలుదువు గాని నిన్నెవరు ఏలరు. నువ్వెవరికి భయపడవలసిన పని లేదు, ఎవరికి నీవు వణుకుతూ ఉండవలసిన అవసరం లేదు, ఎవరికి నీవు కృంగిపోవలసిన పరిస్థితి లేదు, ఏ విషయంలో కూడా నువ్వు బలహీనుడు అవ్వాల్సిన విషయం లేదు. ఈ వాక్యాలు చాలాసార్లు చాలాసార్లు వింటూనే ఉన్నాము. అయినా ఈరోజు వింటున్నాం, ఇది నిజంగా జరుగుతుందా అనే ఆలోచన ఎవరికైనా వస్తుందా అనే అనాలోచన కలిగి ఉన్నాడా? దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. పేతురు ఒక మాట అంటాడు, నాకు బాగా నచ్చుద్ది ఆ మాట. ప్రభువా, మేము 3 రాత్రుల నుంచి ప్రయాసపడుతున్నాం, 3 రాత్రుల నుంచి తిరుగుతున్నాం, అదే అడవి, అదే సముద్రము, అదే వలలు, మాకు తెలిసినటువంటి విద్య, అనేక ప్రయత్నాలు చేశాం ప్రభువా, అయినప్పటికీ నీ మాట చొప్పున. ఏమన్నాడండి దేవుడు? ఏమన్నాడండి పేతురు ఇక్కడ? నీ మాట చొప్పున. ప్రభు, అనేక సార్లు నీ వాక్యం విన్నాను, అనేక సార్లు ఈ మాట గురించి విన్నాను, అనేక సార్లు నాకు తెలిసినటువంటి బైబిలే, ఇది నాకు బాగా వాడుకైనటువంటి పదమే, నేను బాగా నేర్చుకున్నటువంటి పదమే. ప్రభు, ఇప్పటి వరకు నేను అనుసరించి నడవలేదు, అయినప్పటికీ కూడా ఈ రోజు నుంచి నీ మాట చొప్పున అనగలరా? ఎవరన్నా అంటారా? పేతురు ఏమన్నాడు? ప్రభువా, నీ మాట చొప్పున నేను వల వేస్తాను. చూడండి, తన సొంత ప్రయత్నాలు, తన సొంత ఆలోచనలు, తనకున్న జ్ఞానము, తనకున్నటువంటి అనుభవము, తనకున్న నేర్పరితనము, వేటలు, కానీ తనకేమి ఇవ్వలేకపోయాయి. గుప్పెడు భోజనం పెట్టడానికి బిడ్డలకు తీసుకెళ్ళలేకపోయేది. 3 రోజుల పాటు పస్తు పండుకునే పరిస్థితి ఎదురయ్యింది. దేవుని బిడ్డ, వారి మధ్యకి యేసయ్య వచ్చి అంటున్నాడు, పేతురు, నీ ధోనిలో నాకు ప్లేస్ ఇస్తావా? ధోని ఖాళీగా ఉందయ్యా, వచ్చి ధోనిలో కూర్చో. యేసయ్య నీతో నాతో చెప్పేది అదే. మీ పేరును పెట్టి అంటున్నాడు, నాకు ధోనిలో ప్లేస్ ఇస్తారా? మీ హృదయం అనే ధోనిలో నా ప్లేస్ ఇస్తారా? నాకు ప్లేస్ ఇస్తారా? దేవుని బిడ్డ, దేవుని వాక్యం నీకు బాగా జుంటెతాని దారుల కన్నా టేస్ట్గా ఉండాలి అంటే నీ హృదయంలో యేసయ్యకు చోటివ్వాలి. నీ హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే. ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే ఇంగ్లీష్ వస్తుంది నీకు, తమిళ వాళ్ళు ఉంటే తమిళ్ వస్తుంది. మీ ఇంట్లో మీకున్నటువంటి పోర్షన్లో వాళ్ళకి మీరు అద్దెకిచ్చారనుకోండి, వాళ్ళు తమిళ్ మాట్లాడగా మీకు కొన్ని రోజులకి ఏమొస్తుంది? తమిళ్ అర్థమవుద్ది, తమిళ్ మాట్లాడగలరు. హిందీ వస్తుంది, హిందీ మాట్లాడగలరు. ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్ మాట్లాడగలరు. వారు ఏ భాష మాట్లాడుకుంటే ఆ భాష అర్థమవుద్ది. ఎప్పుడు? మీతో పాటు కలిసి ఉన్నప్పుడే. మొట్టమొదటిగా దేవుని బిడ్డ పేతురుని అడిగింది, యేసయ్య ఏంటో తెలుసా? నీ దేవునిలో నాకు ఒక ప్లేస్ ఉందా అంటున్నాడు. యేసయ్య ఈరోజు మిమ్మల్ని అంటున్నాడు,
నీ అప్పుల భారం బయటకు పోవాలి అంటే నీ హృదయంలో నాకు చోటుందా? ఒకసారి ఆలోచించండి. హృదయంలో చోటుందా యేసయ్యకి? హృదయంలో యేసయ్యకి చోటు ఇచ్చామా? ఒకసారి మిమ్మల్ని ఆలోచించుకోండి. దేవుని బిడ్డ, హృదయంలో చోటు ఇచ్చిన వ్యక్తి ఎదుటి వ్యక్తిని విమర్శించలేడు. హృదయంలో చోటు ఇచ్చినటువంటి వ్యక్తి ఎదుటి వ్యక్తిని తృణీకరించలేడు. హృదయంలో చోటు ఇచ్చినటువంటి వ్యక్తి ఎదుటి వ్యక్తి వైపు చూడడు, దేవుని వైపు మాత్రమే చూస్తాడు. హృదయంలో చోటు ఇచ్చేశాడు. హృదయంలో చోటు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే కుడివైపుకి వేసేసాడు. ఎలా అర్థమయ్యింది? ఆయన భాష నీకు అర్థం అవ్వాలి అంటే ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. దేవుడు ఏమంటాడు ప్రకటన గ్రంథంలో? ఇదిగో తలుపు దగ్గరుండి నేను తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం వింటే నేను అతనితో కలిసి భోజనం చేస్తాను. హృదయం అనే తలుపు దగ్గర నుండి తోటతా ఉన్నాడు. ఆయన హృదయంలోకి తీసుకుంటే ఆయన చెప్పే మాట పూర్తి స్పష్టత మనకు వచ్చేస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే యేసయ్య చెబుతున్నటువంటి మాట, నీతో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీతో చెప్తాను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అప్పిస్తావు తప్ప అప్పు నువ్వేం చేస్తావంట? అప్పిస్తావు తప్ప. అయ్యగారు మీరు పరిచర్యకు వచ్చిన దగ్గర నుంచి ఈ మాట చెబుతూనే ఉంటున్నారు, మేము వింటూనే ఉన్నాం, మేము అప్పులు ఏం చేస్తున్నారు? చేస్తానే ఉన్నాం. వయసు పెరిగిపోతుంది, వయసుతో పాటు అప్పులు పెరిగిపోతున్నాయి, కానీ ఎందుకో తీరట్లేదు. అందుకే ఇని మేమేం చేసేసాం? వదిలేసాం. విన్నప్పుడు మాత్రమే ఆసక్తి ఉండడం, తర్వాత ఉండట్లేదు. దేవుని బిడ్డ ఒకటే గుర్తించండి, మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చామంటే మనం అందరం అన్ని కుటుంబాల్లో ఉన్నటువంటి వారం. యేసు ప్రభు అంటే ఎవరో మనకే తెలీదు. అప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే విన్నాడు. ఇప్పుడు ఎందుకు వింటలేదు చెప్పండి అమ్మా? ఆయన చెప్పే మాట ఆసక్తితో ఎదురు చూసాం. కార్యాలు జరగకుండా ఎవరు యేసు ప్రభు దగ్గర రాలేదు కదా. కార్యం జరగకుండా వచ్చామా? కార్యం జరగకుండా ఎవరికైనా వచ్చామా? ఎవరో రాలేదు. ఉదాహరణగా చెబుతున్నా, భారతి ఉందనుకోండి, దేవుడు ఏదో అద్భుతం చేయబట్టే దేవుని సన్నిధిలోనికి వచ్చిందనమాట. ఇప్పుడు అదే ప్రార్థన చేస్తే ఎందుకు జరగట్లేదు? ఆసక్తి. నేను భారతి పేరు చెప్తున్నాను కదా, మన అందరి పేరు. ఎందుకు భారతి అయితే ఏమంది కాబట్టి చెప్తున్నాను అమ్మా, ఏమంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మన అందరి పరిస్థితి అంతే, అందరి పరిస్థితి అంతే. ఎందుకని? అప్పుడున్న ఆసక్తి ఇప్పుడు మనలో తగ్గింది, యేసయ్యలో తగ్గలేదు. యేసు ప్రభు గురించి చెప్పాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నారు. మార్పు లేని దేవుడైన. ఎందుకంటే మనం మానేసి భక్తిహీనతలోకి వెళ్ళిపోయి మనం సీనియర్లు అయిపోయామనుకున్నా మన దగ్గర పనిచేయింది వాక్యం. కొత్త విశ్వాసులు వస్తూనే ఉన్నారుగా, కొత్తగా యేసు ప్రభు నమ్ముకునే వాళ్ళు పెరుగుతూనే ఉన్నారుగా. తగ్గుతూ ఉన్నారంటారా? తగ్గట్లేదు కదా. ఒకరికొకరు పెరుగుతూనే ఉన్నారు కదా. కొత్తలో చేసి తర్వాత మానేసేవాడా దేవుడు? చుట్టాలు చూడండి ఏం చేస్తాం, వచ్చిన కొత్తలో గబగబా ఆతృతతో ఎదురెళ్ళి కాళ్ళకి నీళ్ళు ఇస్తాం. ఆ రోజున డబ్బులు అప్పు తెచ్చైనా చికెన్తో వండి పెడతాం. 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయిపోయిన తర్వాత ఏమవుద్ది అమ్మా? పొయ్యిలో పచ్చిమిరపకాయలు నూనె లేకుండా మాడుతూ ఉంటాయి. ఎందుకని? ఇక పాతోడే కదా, వెళ్ళిపోమని చెప్పటానికి. కానీ యేసయ్య అలాంటి వాడు కాదు. యేసయ్య గిన్నె నిండి పొర్లిపోయేటట్టు చేస్తాడు యేసయ్య. ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు అప్పు ఇచ్చే వ్యక్తివై ఉంటావు తప్ప అప్పు తీసుకునే వ్యక్తివై ఉండవు. దేవుడు చూడండి ఏమని చెబుతున్నాడు. తర్వాత ఏమంటాడు చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వచనం చదువుకుందాం. అమ్మ జాగ్రత్తగా రాసుకోండి. దేవుడు నా భారాలను తీసేస్తాడంటే తీసేస్తాడు 100%. దాన్ని ఆయన చెబుతున్నటువంటి మాటను హృదయంలో చేర్చుకోవాలి, శ్రద్ధగా అంగీకరించాలి. ఆయన కట్టడలను అనుసరించి నడిసే వ్యక్తులై ఉండాలి. చూడండి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వచనం వరకు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. భూమిని పెంచుకుంటారంట, భూభాగం పెరుగుద్దంట, భూమిని కొనుక్కోగలరంట. దేవుడు భూమిని ఇస్తాడు అంట. యెహోవా ఆశీర్వాదం ఎప్పుడు ఆశీర్వదిస్తాడని చెప్పాడు దేవుడు? నా కట్టడలను అనుసరించి నడిచే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో. ఇంకో మాట అంటాడు, ఏమంటాడంటే యెహోషువ గారితో, యెహోషువ నిబ్బరం కలిగి ఉండు, నిబ్బరం కలిగి కుడి ఎడమకు తొట్టెళ్ళకుండా కుడి ఎడమకు నడవకుండా నేను చెప్పే వాక్యాన్ని నువ్వు విను. నేను నిన్ను నియమించాను, రూపించానని దేవుడు చెప్తాడు. నువ్వు విజయం పొందాలి అంటే, నీకు ఉంటే ముందున్నటువంటి వ్యక్తులు, బలం కలిగినటువంటి వ్యక్తులు పెట్టి నువ్వు విజయం కావాలి అంటే నువ్వు ఎట్లా ఉండు? నిబ్బరం కలిగి ఉండు. నిబ్బరం అంటే ధైర్యాన్ని పోగొట్టేవాళ్ళు అనేకులు చేరతారు.
నీ విశ్వాసాన్ని పడగొట్టేవాళ్ళు అనేకులు తయారవుతారు. నీ విశ్వాసాన్ని తొలగించేవాళ్ళు అనేకులు తయారవుతారు. తయారవరని బైబిల్ చెప్తుందా? బైబిల్ తయారవుతారని చెప్తుంది దేవుని బిడ్డలారా. ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట, నీవు అప్పు ఇచ్చే వ్యక్తివై ఉంటావు తప్ప అప్పు తీసుకునే వ్యక్తివై ఉండదు. నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆశీర్వదించినటువంటి వ్యక్తి యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందో దేవుడు చెప్తున్నాడు. చూడండి జాగ్రత్తగా. భూమిని స్వతంత్రించుకుందురు. ఏం చేస్తారంటే దేవుడు ఎవరిని దేని చూసి? ప్రవర్తనను చూసి. తర్వాత యెహోవా అతన్ని చేయి పట్టుకుని ఉన్నాడు కనుక నేలను పడినను లేవలేక ఉండడు. నీతిమంతులు విడవబడుట గాని వాడి సంతానం భిక్షమెత్తుకురుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు అప్పిచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపడం. ఈ మాటలు ఎంత మధురంగా ఉన్నాయి ఈ మాటలు. ఆయన ఆశీర్వదిస్తాడంట, ప్రవర్తన కనిపెడతాడంట, చేయబట్టుకుని నడుస్తాడంట. ఒకవేళ తెలియక ఏమైనా కింద పడిపోతే మరలా చేత్తో పైకి లేపుతాడంట. పిల్లల్ని ఏం చేస్తాడంట? ఆశీర్వాదకరంగా ఉంచారంట. అడుక్కు తినే పరిస్థితి కానీ, బలహీనైపోయే పరిస్థితి కానీ, లోకంలో పడిపోయి లోకంలో పనికిరానిటువంటి స్థితి కానీ దేవుడు ఇవ్వడంట. అంత మాత్రమే కాకుండా వీళ్ళు అప్పిటి పిల్లలు కూడా ఏం చేస్తారంట? అప్పిచ్చేవారుగా ఉంటారంట. ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? యేసయ్య చెప్తున్నాడు. మరి ఈ క్వాలిఫికేషన్లో మనం ఎదగాలంటే ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, మనం స్కూల్లోకి వెళ్ళే ముందు మనకు ఒక పలకిచ్చి ఒక బల్పం ఇచ్చి రాయమంటారు. ఆ నుంచి ఆ వరకు, అమ్మ ఆ వరకు, తర్వాత గుడింతాలు, అలాగే ఏ నుంచి జడ్ వరకు, 1 నుంచి 10 వరకు. ఏంటి బేసిక్స్ స్టార్టింగ్ ఇది. ఇప్పుడు వాళ్ళు డాక్టర్ అవ్వాలన్నా, లాయర్ అవ్వాలన్నా, ఏమవ్వాలన్నా ఎక్కడి నుంచి అక్షరాలు తీసుకుంటారు? పోస్ట్ రాసిన అక్షరాలే కదా, పోస్ట్ రాసినవే కదా, 1 నుంచి 10 కదా. ₹1,00,00,000 వేయాలంటే ఏం చేయాలి? 1 తీసుకోవాలి, చివరి 0 తీసుకొని ఎన్ని 0 పెట్టాలి? 7 0 పెడితే ఏమవుద్ది? 1,00,00,000 అవుద్ది. అదే 10 కోట్లు ఇవ్వాలంటే 8. అంటే ఎక్కడి నుంచి అక్షరాలు తీసుకుంటున్నారు? పోస్ట్ చేసినటువంటి బేసిక్స్, పోస్ట్ తీసుకున్నటువంటి అక్షరాలను మర్చిపోకుండా ఉండాలి. అర్థమవుతున్న మాట మీకు? నీ పోస్టు భక్తిని నీ జీవితంలో మర్చిపోయినటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుడు నీ జీవితంలో నువ్వు ఎక్కడ పడ్డావో జ్ఞాపకం చేసుకో, ఎక్కడ పడిపోయావో జ్ఞాపకం చేసుకో, ఎక్కడ తప్పిదం చేసావో జ్ఞాపకం చేసుకో, ఎక్కడ తప్పటడుగు చేసావో జ్ఞాపకం చేసుకో. నువ్వు గొప్పవాడు అయిపోయిన తర్వాత, గొప్ప స్థితిలోకి వచ్చిన తర్వాత, ఎవరికో ఒక స్థితికి నువ్వు రాయాలి, డబ్బులు ఇవ్వాలి అనుకోండి, నువ్వు నేర్చుకున్న చదువు ఏదో నీకు గుర్తొచ్చేది? ఏ చదువు గుర్తొస్తుంది? 1 నుంచి 10 వరకు. పేరు ఏం గుర్తొస్తుంది? ఆ నుంచి బండిరా వరకు. పేరు ఇంకో ఇంగ్లీష్లో రాయాలంటే ఏం గుర్తొస్తుంది? ఏ నుంచి జడ్ వరకు. ఏ కదా గుర్తొచ్చేది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మన బ్రతుకుల్లో మనం ఎదుగుతున్న క్రమంలో ఏం గుర్తు రావాలి? ఎప్పుడు మనకే బేసిక్స్, స్టార్టింగు, మన పునాది. మనం ఎక్కడ నుండి, అందుకే అంటాడు, ఏమంటాడంటే, ఏ బండ నుండి చెక్కబడితేవో జ్ఞాపకమో చేసుకొని. ఏ బండ నుంచి చెక్కబెడితివి? ఏ బండలో నుంచి ఏ బండ మొక్కవో నువ్వు, ఏ బండలో నుంచి వచ్చి నువ్వు ఈ విధంగా మార్చబడ్డావో జ్ఞాపకం చేసుకోమంటాడు దేవుని బిడ్డ. ఏ బండ నుంచి నువ్వు నిర్మింపబడితో జ్ఞాపకం చేసుకోమంటాడు. ఏ స్థితిలో దేవుణ్ణి ఎరిగొన్నావో జ్ఞాపకం చేసుకో, ఏ స్థితిలో దేవుణ్ణి తెలుసుకున్నావో జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిని బట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నావో, ఎవరిని బట్టి ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ చెబుతున్నటువంటి మాట, నీ ఆర్థిక ఇబ్బందులన్నిటి నుండి నేను నిన్ను విడిపిస్తాను, దేవుడు చెప్తున్నటువంటి మాట. మీరు అందుకే చెప్తున్నాను, నీ జీవితంలో ఇది జరగాలి అంటే 100% ఆయన చెప్పినటువంటి మాట. ఏం చెప్పాడు? నువ్వు ప్రార్థన చేసుకో, నీ కుటుంబ ప్రార్థన చేసుకో, నీకు ఇచ్చిన దానిలో దేవునికి విధేయత చూపుతూ లోబడి ఉండు, పొరపాటును అతిక్రమం చేయొద్దు, అక్రమం చేయొద్దు. అది ఉంటేనే నీ రోజు గడిచేటప్పుడైనా, అది ఉంటేనే నీ కుటుంబం ఆ రోజు పోషింపబడుతుంది అనుకో తెలిసిన, అది దేవుని సొమ్ము అని తెలిసిన దాన్ని ముట్టవద్దు.
అది పరాయి సొమ్ము అని చెప్పినప్పుడు దాన్ని ముట్టుకోవద్దు, అది దొంగతనం అని చెప్పినప్పుడు దాన్ని ముట్టుకోవద్దు. దేవుని బట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను, దేవుని బట్టి విశ్వాసం, ఇది దేవునిది అని చెప్పిన తర్వాత దేవునికే తప్ప దేవుని ఎప్పుడు నేను టచ్ చేయలేదు, ముట్టుకోను కూడా. ఇది దేవునికి ఇవ్వబడింది అంటే దేవునిది, దేవునికి ఈ సమయం దేవునిదే, ఈ సమయం దేవునికి ఇచ్చేయాల్సిందే. ఇది దేవునికి ఇవ్వాల్సిన పని, దేవునికి చేయవలసింది. దేవునితో నువ్వు అట్లా నిబంధన చేసుకుంటే, నీ కళ్ళతో ఏమని నిబంధన చేసుకున్నానంట అండి ఏబు గారు, నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నా. ఏమని చేసుకుని, ఈ తప్పు ఇది చూడకూడదు అని. నా నోటితో నేను నిబంధన చేసుకుని ఇది మాట్లాడకూడదని. నా కాళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను ఇది నడవకూడదని. నా చేతులతో నేను నిబంధన చేసుకున్నాను ఇది చేయకూడదని. నా బుర్రతో నేను నిబంధన చేసుకున్నాను ఈ ఆలోచన నా హృదయంలోనికి రాకూడదు అని. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన నడకలు, వ్యర్థమైన ప్రవర్తన, వ్యర్థమైనటువంటి జీవితం జీవిస్తూ యేసయ్య నన్ను ఆశీర్వదించలేదు, ఈ వాక్యం ఎన్నోసార్లు విన్నాను అంటే జీవితంలో కార్యాలు జరుగుతాయండి. క్రియలు సరిగా లేకపోతే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడా? క్రియలు మెచ్చుకున్నాడు. యేసు ప్రభు దానికి కూడా ఒక ఉపమానం చెబుతారు కదా. ఒక ఇంట్లో 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకునేమో కుమారుడా నువ్వు పలానా తోటలోకి వెళ్ళి పని చేయనంటే నేను వెళతాను అని చెప్పి వెళ్ళలేదు. చిన్న కుమారుడేమో నేను వెళ్ళను అని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో తండ్రి మాట ఇంద ఎవరు? తండ్రి చిత్తానుసారంగా నడిచింది ఎవరు అంటాడు యేసు ప్రభు. ఎవరండి ఇద్దరిలో తండ్రి చిత్తానుసారంగా నడిచింది? వెళ్ళను అని చెప్పి వెళ్ళినోడా, వెళతాను అని చెప్పి మానేసినోడా? ఒకడు విన్నాడు, ఒకడు చేశాడు. మనం వాక్యం వింటున్నాం, వాక్యాన్ని వింటున్నాం, కానీ వాక్యాన్ని ప్రకారంగా మనం బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచించండి. వాక్య ప్రకారం బతుకుతున్నాం. ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు వింటూనే ఉన్నాం, ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ మాట అనేక మంది చేత ఈ మాట వినపడుతూనే ఉన్నాయి, కానీ ఏం చేయట్లేదమ్మా. పెద్ద కొడుకు వల్లే తోచివేస్తున్నావు వాక్యాన్ని. చిన్న కొడుకు ఏం చేస్తున్నాడు? అప్పుడే విశ్వాస వచ్చిన వ్యక్తి, అరే మా నాన్న చెప్పాడు కదా, మా నాన్న నేను బాధ పెట్టాను కదా, ఏం చేస్తా, నేను వెళ్ళి చూసి వస్తానని చూసి వచ్చాడు. ఒకవేళ మా అన్నయ్య చేసి ఉంటాడేమో, మా అన్నయ్య పూర్తి చేసి ఉంటాడేమో, అయినా పర్లేదు, మా అన్నయ్యతో పాటు కలిసి పని చేస్తాడు. అన్నాలీడు అక్కడ, దొన్నాలీడు ఎవరో లేరు అక్కడ. ఈ పని మొత్తం నాకేమన్నా పని మొత్తం పూర్తి చేశాడు. దేవుడు ఇప్పుడు ఇద్దరు ఎవరు నీతిమంతుడిగా మార్చారండి? చిన్నవాడిని నీతిమంతుడిగా. దేవుని బిడ్డ, దేవుడు చెబుతున్నటువంటి మాట నీతో, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, మనందరి జీవితాల్లో మనందరి బ్రతుకుల్లో ఉపయోగకరమైనటువంటి మాట. మనము ఇని వదిలేసేవారు అయితే ఎన్నటికీ ఆశీర్వాదకరంగా ఉండం. బైబిల్ చర్చిలో చేత్తో పట్టుకుని వచ్చి ప్రార్థనలో వచ్చి వాక్యం వినని వ్యక్తులు అయితే దేవుడు ఆశీర్వదించడం. బైబిల్ చేత్తో పెట్టుకుని వచ్చి వాక్యం వింటున్నాము కానీ విన్నది వెంటనే మర్చిపోయే వ్యక్తులు దేవుడు ఆశీర్వదించడం. వాక్యాన్ని వింటున్నాము అనుసరించిన వ్యక్తులైతే దేవుడు ఆశీర్వదించడం. దైవజనుడు చెబుతున్నట్టు మాటను త్రోసివేసే వ్యక్తులమైతే దేవుడు ఆశీర్వదిస్తాడా? దేవుడు ఏం చెప్పాడు? మీ మాట వినివాడు నా మాట వినును, మేము చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుని. యేసుప్రభు అందుకే ఉపమానం చెప్తాడు కదా, నేను ఆహారం, నేను రోగినై ఉంటాను, నన్ను మీరు, నేను దప్పికొండి నా దాహం ఇచ్చితిరి, ఆహారం నేను ఆకలిగొంటే నాకు ఆహారం పెట్టిదిరి. అక్కడ విశ్వాసి గురించి చెప్పాడు, ఇక్కడ దైవజనుడి గురించి చెప్తాడు. మీ మాట వినువారిని వినకపోతే మీ పాదాల ధూళి. పాస్టర్ గారి మాట వినకపోతే పాస్టర్ గారిని ఏమని చెప్పాడు యేసుప్రభు? పాస్టర్ గారి మాట వినకపోతే యేసుప్రభు ఏం చేయమని చెప్పాడు? పాదాలు చేతులు. వారి పరిస్థితి ఎట్లా ఉంటుందంట? సొదొమ గొమొర్రా గతి కంటే వాళ్ళదే వారవ తగ్గిందై ఉంటుందంట. వాళ్ళు సంకలు గుర్తారండి, మీరు చూసావా నీకంటే నేనే బెస్ట్. కానీ ఎప్పుడు అంటారన్నమాట? ఎప్పుడంటారమ్మా మాట? ఎప్పుడు అంటారు చెప్పండి? ఎలిమెంటరీ స్కూల్లో పిల్లోడు చదువుకొని ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్ళిన పిల్లోడు 10th క్లాస్లోనూ పెద్ద కార్పొరేట్ స్కూల్లోనే సంవత్సరానికి 10 లక్షలు కట్టేది 10th క్లాస్కి. ఆ స్కూల్లోకి వెళ్ళి వీళ్ళిద్దరు కలిసి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి ఎగ్జామ్ రాసినప్పుడు వాడికేమో 390 వచ్చాయి, వీడికేమో 380 వచ్చాయి. ఇప్పుడు ఇద్దరు ఎవరు బెస్ట్? ఇప్పుడు ఎవరు గొప్ప? వీడేమంటాడంటే ఎలిమెంటరీ స్కూల్లోకి వెళ్ళేవాడు గవర్నమెంట్ స్కూల్లోకి, అరే నీకేం తెలుసురా, మా నాన్నకి నేను 15,000 రూపాయలు సేవ్ చేశాను, మీ నాన్నకు 10 లక్షల రూపాయలు అవ చేసావు అంటాడంట. అర్థమవుతుందా? 10 లక్షల రూపాయలు మీ నాన్నకు అవ చేసావు, నేను మా నాన్నకు 15,000 రూపాయలు వేడి చేశాను, అమ్మ కూడా వచ్చిందని చెప్పాడంట. భోజనం ఫ్రీ, బట్టలు ఫ్రీ, అన్నీ ఫ్రీ, అంతా ఫ్రీ, చదువు కూడా ఫ్రీ. ఇవన్నీ ఫ్రీ చేసుకోవడమే కాకుండా మా నాన్నకి నేను ఏం చేసా 15,000 నేను సేవ్ చేశా, నువ్వు 10 లక్షలు అవ చేసావు అంటే దేవుడు అదే సొదొమ గొమొర్రా రేపొద్దున అదేనంటే చెప్పేది. దైవజనుడు మాట సేవకుని మాట తృణీకరిస్తే పాస్టర్ గారిని ఏం చెప్పాడు దేవుడు?
మీ పాదాలు ధూళి చేతులు ధూళి వీళ్ళు ఇండ్రలే ప్రభా వాళ్ళని దీవించాయి కాదు ఇండ్ర కానీ ప్రభా నేను చెప్పలేనులే ప్రభా అని అంటే ఏం చేస్తారంటే ఈనేతడు చేస్తానంట. రేపొద్దున ఈనేతడు చేస్తారంట. దేవుని బిడ్డలు గుర్తించండి, యేసయ్య చెబుతున్నటువంటి మాట మీ ఆర్థిక భారము మీ ఆర్థిక సమస్యల నుండి యేసయ్య విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మొట్టమొదటిగా చెప్పే మాట, నీ అనారోగ్య సమస్య నుంచి నువ్వు బయట పడాలి అంటే మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడండి? ఆయన కట్టడలను అనుసరించి నడువు. రెండోది ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన నా కట్టడలను అనుసరించి నడిస్తే నువ్వు అప్పుడు వరకు అప్పు చేసావు కదా, ఇక నిన్ను ఎట్లా మారుస్తాడంట? అప్పిచ్చే వ్యక్తిగా మారుస్తాడు. 37వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? నేను వాళ్ళని చేయి పట్టుకొని నడిపిస్తాను, వాళ్ళని ఆశీర్వదిస్తాను, పడిపోయినా లేవనెత్తాను, వారి పిల్లల చేత కూడా ఏం చేస్తాను? నేను అప్పిచ్చేవారిగా చేస్తాను. రెండవ భారం నుండి యేసయ్య నా మీద మోపు నిన్ను ఆదుకుంటాను. మొట్టమొదటిది అనారోగ్య భారము, రెండవది ఆర్థిక భారము, మూడో భారము నిందల భారము. మూడో భారం ఏ భారం? నిందల భారం. ఒకటి ఏంటంటే ఫస్ట్ది భారం అండి, రెండోది అప్పుల భారం, మూడోది నిందల భారం. చూడండి ఒకసారి ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. అంతటా హామాను ఆశ్వారోషుతో చెప్పినదేమనగా, మీ రాజ సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు ఏమన్నారంట? చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారి యొక్క రాజ ఆజ్ఞ వారు రాజాజ్ఞను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చిన రాజుకు ఏమాత్రము కాదు. ఎవరండి? ఎవరి గురించి చెప్తున్నారండి? యోధా జాతి గురించి. హామాను ఒక వ్యక్తి వీళ్ళ మీద నిందేస్తున్నాడు. ఏమని నిందేస్తున్నాడండి? అయ్యా, తమ రాజ్యం మొత్తం మీద ఒక జాతి ఉందయ్యా, ఆ జాతి పేరు యోధా జాతి అయ్యా. ఆ జాతి వాళ్ళ పూర్వీకులు తెలుసుకుంటే వారి పూర్వీకులు ఎటువంటి వారయ్యా? వారి పూర్వీకులు అనేక రాజ్యాలు దోసుకుంటూ వచ్చారు, రాజ్యాలను పాడు చేసుకుంటూ వచ్చి రాజ్యాలను స్థాపించి వారే ఆక్రమించుకున్న రాజులుగా ఉన్నారు. పాపం వీళ్ళు ఏమైనా చేశారో చెప్పండి, అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏమైనా తెలుసో చెప్పండి. ఎందుకు ఈ పగ అంతా? మొర్దుకై వంగట్లేదు, మొర్దుకై సాష్టాంగ పట్ల. దేవుని బిడ్డలారా, మనకి సంబంధం లేనటువంటి నిందలు అనేకములు వస్తూ ఉంటాయి, అనేకము భరించాల్సి వస్తుంది, అనేకము తట్టుకోవాల్సి వస్తుంది. దేవుని బిడ్డరా, దాని ఎండ్ ఆఫ్ ద డే దేవుడు ఏమన్నాడంటే ఆ నిందల భారం నుంచి కూడా నడిపిస్తానంటున్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏం చేశారండి? ఏం చేశారు వాళ్ళు? ఏమైనా చేశారా? ఏమీ చేయలే. కానీ రాజుగారి దగ్గరికి ఏం తీసుకెళ్లారు? అనేకమైన మాటలు చెప్పారు, అనేకమైనటువంటి మాటలు చెప్పి చివరికి ఎక్కడ పడేయడానికి ప్రయత్నం చేశారండి? ఎక్కడికి తీసుకెళ్ళిపోయారని? అగ్నిగుణంలో పడేశారు. అలాగే దానియేలు ఏం చేశాడు? దేవునికి తప్ప మరి ఎవరికి ప్రార్థన చేయడం తెలియదు. అలాంటి దానిల మీద ఏమేశారు? నిందేశారు. దేవుని బిడ్డలారా, నిందలు అనవసరంగా పడుతున్నప్పుడు ఎందుకు నా మీదకి వచ్చాడు కుంగిపోవద్దు. ఇది భక్తి కలిగినటువంటి వ్యక్తులకి ఇది ఏంటిది? ఒక క్వాలిఫికేషన్, దేవుడిచ్చే ఒక బహుమతి. చూడండి ఎన్ని నిందలు యేసు ప్రభు మీద. యేసు ప్రభుని ఏమన్నారు చెప్పండి? ఆయనకి ఎర్రి పిచ్చి పట్టింది అన్నారు. ఉందా బైబిల్లో? పిచ్చి పట్టిందని చెప్పారు యేసు ప్రభుని. యేసు ప్రభు ఆయన సమాధానం చెప్పాడా? సమాధానం చెప్పలా. మన జీవితంలో మన బ్రతుకుల్లో కూడా మనకు సంబంధం లేనటువంటి నిందలు అనేకములు పడతా ఉంటాయి, అనేకమైన నిందలు వేస్తూ ఉంటారు. ఏంటి ప్రభు ఈ నిందల గురించి నేను ఏమైపోవాలంటే, యేసు ప్రభు నన్ను ఏదేశాను, నేను ఏం చేయగలిగా? దానిలో గారు వచ్చి చెబుతాడు, నేను ఏం చేశా? నేను ఏమీ చేయలే. ఆ రాజే నన్ను పొగిడాడు. దైవాత్మ కలిగినటువంటి వాడు, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు. ఆ రాజే తీసుకెళ్ళి సింహాల భూమిలో పడేశాడు. ఆ రాజే పడేశాడు. నేనేం చెప్పిన? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వచ్చి చెప్తారు మీతో, నేనేం చేశాను? మేము ఏమీ చేయలేదయ్యా, మా భక్తి మేము చేసుకుంటా ఉంటే మా మీద నిందలేసి తీసుకెళ్ళి అగ్నిగుండంలో పాలేశారు, మిమ్మల్ని ఇంకా అగ్నిగుండంలో పడేయలేదు. ఇప్పుడు మొర్దుకై వచ్చి అంటున్నాడు, ఏమంటాడంటే మీతో నాతో ఏమంటాడంటే, హామాను అనే ఒకడు ఉన్నాడు కదా, నా భక్తి నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా,
నా నడవడికి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. నాకెవడుంటే బాధ్యతను నేను క్రమంగా ఫాలో అవుతూ ఉన్నా. ఇటు దేవునికి లోబడుతూ, దేవుని మాటకు విధేయత చూపుతూ, దేవునికి విధేయునై బ్రతుకుతూ నా క్రమంలో నేను నడుస్తూ ఉంటే, మాట్లాడితే దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తూ దేవుని వాక్యాన్ని తప్పుగా చెప్పాలని ఆలోచిస్తూ నన్ను సాష్టాంగ పడమని చెప్తాడే. అప్పటికి నేను కలిసి ఏమని చెప్పాను అంటే, అయ్యా హామాన్ గారు, నేను యూదుడును, నేను దేవునికి తప్ప ఎవరికి సాష్టాంగ పడకూడదని మా దైవ గ్రంథం ముందు దేవుడు మాతో మాట్లాడిచ్చున్నాడు. దాన్నే నేను అనుసరిస్తూ బ్రతుకుతాను, ఆ మాటలే వింటూ విధేయత చూపుతాను. నా పనిలో ఏదైనా లోపం ఉంటే చెప్పండి, నా పనిలో ఏదైనా ఇది ఉంటే చెప్పండి అని నేను చెబుతూ వచ్చాను. చూసారా, ఈ హామాను ఏం చేశాడు తెలుసా? నా ఒక్కడి మీద కాకుండా నా జాతి మీదకి ఏం తీసుకొచ్చాడు? ఆ పక్కనే నా జాతి మీదకి ఏం తీసుకొచ్చాడు? నా పక్కనే తీసుకొచ్చి పెట్టేశాడు. దేవుని బిడ్డ, నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నా, నువ్వు దీవెనకరంగా ఉన్నా, ఎవరి చేతి సహాయ సహకారం లేకుండా నువ్వు ఎదుగుతూ ఉన్నా, నీ మీదకి ఏం పడతా ఉంటాయి? నిందలు వచ్చేస్తూ ఉంటాయి. నువ్వు ఎవరి సహాయ సహకారాలతో అసలు ఎవరిని నువ్వు నోటితో మాట్లాడకుండా, ఎవరి సహకారాన్ని అడగకుండా, ఎవరు నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరిని నిందించకుండా నీ బ్రతుకు దేరును బట్టి నువ్వు వెళ్ళిపోతా ఉంటే, దేవుడు నువ్వు విధేయత చూపిన దాన్ని బట్టి దేవుడిని హెచ్చిస్తా ఉంటే నీ మీదకి ఏమొస్తాయి? మీకు తెలుసా, చిన్నప్పుడు అనేవాళ్ళు ఒకళ్ళని, వాళ్ళకి లంక బిందులు దొరికినాయి అనేవాళ్ళు, వాళ్ళు పని చేసుకుంటే బతుకుతాయి. తెలుసా, ఈ మాట విన్నారు కదా? వాళ్ళకి లంక బిందులు దొరికినాయి అని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఇచ్చిన దాని మీద రూపాయి కష్టపడి ప్రయాసపడి బ్రతుకుతూ ఉంటే, దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్నటువంటి మాట, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి ఏ వ్యక్తి దగ్గరికి అయితే నింద తీసుకుని వెళ్ళారో, ఏ వ్యక్తి దగ్గర అయితే నింద పెట్టాడో, ఆ వ్యక్తి ఆ నిందను ఏం చేశాడు? కొట్టివేశాడు. చూడండి, మీరు గమనిస్తే యోసేపు గారి జీవితంలో పోతీఫరు ఇంట్లో తన భార్య ఏం చేసిందంటే, దావీదు మీద ఈయన మీదకి ఏం తీసుకొచ్చింది? ఆయన మీదకి ఏం పట్టుకొచ్చింది? యోసేపు మీదకి ఏం తీసుకొచ్చింది? నింద. ఆ నిందకాడి ఉంచాడే యేసయ్య. నిందలో నుండి జైల్లోకి అయితే పంపించగలిగింది, కానీ యోసేపు ఆశీర్వాదాన్ని ఆపగలిగిందా? యోసేపు ఏం చేశాడు? ఉంటే ఆ ఇంటి వరకే అధికారి అయి ఉండేవాడు, ఆ ఇంటి వరకే నాయకుడు అయి ఉండేవాడు. ఆ నింద మోపకపోతే, ఆ నింద తన మీద పడకుండా ఉంటే, తన యొక్క స్థితిగతులు ఏంటంటే ఆ ఇల్లే అన్నలో తన మీద నింద మోపి అతను గోతులో పడేయకుండా ఉంటే, ఆ గొయ్యి వరకులోనే ఉండేవాడు, ఇంటి వరకే ఉండేవాడు. యోసేపు తన యొక్క జీవితము, తన యొక్క మొత్తము కూడా ఆ యోసేపు 12 మంది అన్నల మధ్యలోనే ఉండేది, 12 మంది మధ్యలో 11 మంది మధ్యలోనే ఉండేది. కానీ ఎప్పుడైతే పడగొట్టారో, పడేశారు, నింద వేసి, ఇదిగో వీడు కళ్ళగా అంటున్నాడు, వీడు పని చేయలేడు, చేతగాడు, కానీ వీడు కలెక్టర్ అవుతాడంట, వీడు చదువు అయితే రాదు కానీ వీడు పని అయితే ఏడలేదు, కానీ వీడు పెద్ద డాక్టర్ అవుతాడంట, ఇదో చేస్తారంట, ఇదో లీడర్ అవుతాడు, మన మీద నాయకుడు అవుతాడంట అని చెప్పి గోతులో పడగొట్టారు. ఆ గొయ్యి లేకపోతే ఏం లేదు? ఐగుప్తు దేశం లేదు. ఐగుప్తు దేశంలోకి ఇతర శ్రద్ధ ప్రవర్తన, ఎక్కడున్నా సర్దుపోతాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కష్టాల్లోడు సర్దుపోగలుగుతాడు. తన బాధను ఎదుటి వ్యక్తికి చెప్పుకోడు, తన కష్టాన్ని ఎదుటి వ్యక్తికి చెప్పుకోడు, తన మీద పడుతున్న నింద ఇది తప్పు అని ఎవరితో చెప్పుకోడు. ఓర్చుకుంటాడు, ఓర్చుతో సహనంతో. ఎవరికి ఎప్పుడు నోరు బయటగా పెగిలి బయటతో గట్టిగా మాట్లాడలేడు దేవుని బిడ్డ. అట్లాగే తట్టుకున్నాడు, సహించాడు. ఒకనొక దినమందు దాసుడు ఆ ఇంటి మొత్తం మీద అధికారి అయ్యాడు. అధికారి అవ్వగానే ఇప్పుడు ఏం చేశారు? నింద వేసి బయటకు నెట్టివేశారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి పడిపోయాడు ఈయన? ఏకంగా రాజుగారి గృహంలో ఉన్నటువంటి సరసాల్లోకి వెళ్ళి పడిపోయాడు. అక్కడిని బట్టి ఏం చెబుతున్నాడండి? అక్కడేం చేశాడు చెప్పండి? వాళ్ళు వీళ్ళు వచ్చి, ఇదా నీ బతుకు, ఇదా నీ బతుకు, ఇది నీ బతుకుంటుంటే దాన్ని బట్టి బాధపడలేదు, కానీ దేవుడిచ్చే బహుమానాన్ని బట్టి సంతోషించాడు. దేవుని బిడ్డలారా, మన విషయంలో మనకున్న జబ్బు ఏంటి అంటే, మనం ప్రార్థనకి వెళ్తూ ఉంటే మీకు ప్రార్థన రాదంటే ఆవేశం వస్తుంది. మనకు వస్తుందా రాదా చెప్పండి? కోపం వస్తుందా రాదా చెప్పండి? అంటే మాకు ప్రార్థన రాదంటావా? మాకు వాక్యం రాదంటావా? మేము ప్రార్థన చేసుకోలేమంటావా? సంతోషించండి. ఏం చెబుతాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీ మీద నిందబడినప్పుడు మీరు ఏం చేయాలంట? ఆనందించి మీ ఫలం ఏమవుద్దంట? అధికమవుద్దంట. మనం ఏం చేస్తాం చెప్పండి? మాకు అధికం వద్దు, ఇదే చాలనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఏంటి మమ్మల్ని అంత మాట అంటారా? నన్ను అంత మాట అంటారా? ఇప్పుడు తేల్చేసుకోవాలి, చూసేసుకోవాలి. ఇంకోసారి చెప్తాను, నువ్వు ఎదుగుతూ ఉంటే నువ్వు ఎదుగుతున్న చూడలేకుండా మీద నిందలేస్తాడు. మన డ్రైవర్ అంటున్నాడు,
కొంతమందిని తీసుకెళ్ళారంట మా ఊరు వాళ్ళని. ఎన్నెన్నో చెప్పాడంట. ఆయన చెబుతున్నాడంట, సంవత్సరాల నుంచి చూస్తున్నా అన్న దగ్గర నాకు ఇదేం కనపట్టలేదే అని అన్నాడంట. అంటే విషయం ఏంటి అంటే, నువ్వు ఎవరి జోలికి పట్టించుకోకపోయినా నీ మీద ఏం పడతా ఉంటాయి, నిందలు పడతానే ఉంటాయి. సంతోషించి గొంతులే. వాళ్ళ కాలం ముందు దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ఏం చేస్తారు చెప్పండి? దేవుడికి అవకాశం ఇవ్వండి మన జీవితాల్లో, దేవునికి అవకాశం ఇవ్వండి. నింద భారంతో మేము వచ్చాము ప్రభా, గత సంవత్సరంలో నింద భారంతో మేము వచ్చాము ప్రభా, ఆర్థిక అప్పు భారంతో వచ్చాము ప్రభా, గత సంవత్సరంలో ప్రభా అనారోగ్య భారంతో వచ్చామయ్యా, అనారోగ్య భారం నుంచి విడిపించు ప్రభువా. అప్పు భారంతో వచ్చాము ప్రభా, అప్పు భారం నుంచి విడిపించు ప్రభువా. నింద భారంతో వచ్చావు ప్రభా, చెయ్యని తప్పు, చెయ్యని పొరపాటు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేశారు? కొత్త కొత్త డ్రామాలన్నీ అల్లుకుంటూ వస్తున్నారు. దేవుడు ఏం చేశాడంట, నువ్వు ఎక్కడైనా ఎత్తి మీద నిన్ను చుట్టుపక్కల ఎవరు టచ్ అయినాడు ప్రజలు దేవుడు నుంచోబెట్టలేదు చెప్పండి. మనం కూలగొట్టొచ్చు, కూల తోసేయచ్చు అనేకమైన ప్రయత్నాలు. నిజంగా చెప్తున్నాను, నా జీవితంలో పరిచర్యకు వచ్చిన తర్వాత నన్ను నిలబెట్టడానికి కంటే పడగొట్టడానికి అనేకులు ప్రయత్నం చేశారు. కానీ నా దేవుడు వారికి ఎవరికి అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు, ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట, నింద భారం మోపాడు. ఎవరి మీద? మొర్దెకై మీద నింద భారం. ఎటువంటి నింద భారం? ఆ జాతి మంచిది కాదయ్యా, ఆ జనాంగం మంచోడు కాదయ్యా, ఆ జనాంగం కనుక మన రాజ్యంలో ఉంటే నీ రాజ్యానికి మంచిది కాదు. వారిని ఏం చేసేద్దాం? ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి చంపేయడం కాదు, ఆ జాతిని సంహరించేయాలి. నిలదీసుకుని వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడో చూద్దాం ఒకసారి. దేవుడు ఏం చేశాడో ఎస్తెరు గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు. ఆ రాత్రి నిద్ర పట్టట్ల దేవుడు. ఎవరికి నిద్ర పట్టట్లేదండి? ఏం తీసుకొచ్చాడు? నిందైతే మోపాడు, నిందైతే వచ్చింది. రాజు నిందను నమ్మాడు. విచిత్రం ఏంటో తెలుసా? కొంతమంది చేసిన మేలు వాళ్ళకి ఏ వ్యక్తి చేశాడో తెలియదు. ఆ వ్యక్తి మీద చెడు తీసుకుని వెళ్ళిపోతే ఆటోమేటిక్ ఏమనిపోద్ది? కోపం వచ్చేస్తుంది. ఇదేంట్రా, రాజుగారికి ఇంత మేలు చేస్తే రాజుగారు మనం ఇట్టన్నాడు ఏంటని బాధలో ఉంటాడు. మేము ఇంత పని చేస్తే ఆ పని గుర్తించలేదని బాధలో ఉంటాం. ఆ బాధపడుతూ ఉన్నాడేమో బహుశా మొర్దెకై. కానీ మొర్దెకైకి ఒక విశ్వాసం ఉంది. ఏంటి? 6 ద్వారాలు మూచినా, ఎంతమంది విరోధాలు ఎదురైనా నీకు విరోధంగా రూపంపడిన ఏ ఆయుధం వద్దని సెలవిచ్చినటువంటి దేవుడు మాట. 6 ద్వారాలు మూయబడినా దేవుడు తెరుచు ద్వారము ఆకాశం, దాన్ని మూయగల శక్తి ఎవరికీ లేదని విశ్వాసంతో ఉన్నాడు కనుకనే ఎస్తేరుతో చెప్తాడు, నువ్వు ఎందుకు వచ్చావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నువ్వు ఇక్కడ ఈ పరిస్థితి నుంచి విడిపించడానికి ఇక్కడికి వచ్చావేమో, ఒకవేళ నువ్వు విడిపించలేకపోయినా నా స్థితితో నేను బతుకుతానని క్షేమంగా అనుకున్నా, దేవుడు ఏదో ఒక ద్వారాన్ని తెరిచి మమ్మల్ని ఏం చేయగలడు? బ్రతికించగలడు. నీకు అవకాశం వచ్చింది, ఉపయోగించుకో. దేవుని బిడ్డ, దేవుడు చెప్పేదే మీకు అవకాశం ఉంది. చక్కగా సువార్త చెప్పే అవకాశం, ఒక మంచి వెసులుబాటు కలిగింది. వాక్యాన్ని చెప్పు. మంచి అవకాశం దొరికింది, దేవుడి గురించి చెప్పు, దేవుడి గురించి తెలియచేయి. విని లోబడితే సంతోషం. దేవుడు అందుకే నిన్ను అక్కడే పంపించాడేమో జ్ఞాపకం చేసుకుని కుటుంబం మధ్యలో. అట్టని చెప్పి యేసు ప్రభు గురించి చెప్పి నోటుకు అద్దు అదుపు లేకుండా ఉంటే యేసు ప్రభువుని అంగీకరించరు. యేసు ప్రభు గురించి చెప్పి క్రియలు బాగోలేకపోతే యేసు ప్రభువుని అంగీకరించడు. దేవుని బిడ్డ, అది గుర్తించు. ఈ మాట చెప్పిన తరువాత ఇట్లా ఎందుకు జరిగిందని చెప్పి బాధపడుతూ ఉన్నాడేమో. వెంటనే ఏ రాజుగారైతే శాసనం తీసుకుని వచ్చాడో, మరణ శాసనం తీసుకొచ్చాడో మొర్దెకైకి, ఆ శాసనం తీసుకొచ్చిన దగ్గర నుండి, ఇచ్చేసిన దగ్గర నుండి ఆ రాత్రి ఏం పడలేదంటండి రాజుగారికి? నిద్ర పట్ల. చూడండి, చదువున్నాము తర్వాత. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యము సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా రాజు ఎదుట చదివి వినిపింపబడిను. ద్వారపాలకులైన ఇద్దరు నపుంసకులు అహరోషు మీద కుట్ర చేస్తున్న చంపడానికి ప్రయత్నం చేస్తే అది గమనించినటువంటి మొర్దెకై ఆ వర్తమానాన్ని తీసుకుని వస్తే అది నిజమని తేలినందున ఏం జరిగిందండి? వారిని ఖండించినట్లుగా రాజ సమాచార గ్రంథమందు రాయబడి. ఒకటి గమనించండి,
ఆ రాజ్యంలో పెత్తనం ఎవరిది? హామానుది. అవునా? ఆ రాజ్యంలో పెత్తనం హామానుది. ఈ విషయము రాయాలంటే ఎవరిని అడగాలి? హామాన్ని అడగాలి. రాజ్య సమాచార గ్రంథం రాయాలి అంటే మరి ఈ మాటలు రాయబడి అంటారు. ఈయన చేసినటువంటి మేలు మొర్దుకై అనే వ్యక్తి ఎట్లా చేసిన ఎట్లా రాయబడింది అంటారు? మొర్దుకై మీద వచ్చిన నింద ఏంటి? ఈ వ్యక్తి వల్ల మీకు ఎప్పుడూ క్షేమం కాదు రాశారా? ఈయన జనుల వల్ల మనకి ప్రయోజనం లేదు, ఈ వ్యక్తి వల్ల ప్రయోజనం లేదు, ఈ వ్యక్తి వల్ల ఈ జనాంగం వల్ల ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు, ఉపయోగం లేదని నింద మోపుకెళ్ళాడు. నిందని రాజు నమ్మాడు. ఇప్పుడు రాజు ఏం నమ్ముతున్నాడు? రాజు ఏం చూడాల్సి వచ్చింది? రాజు ఏం చూడాల్సి వచ్చింది? అమ్మా, అరే హామాను నువ్వేం చెప్పావురా నాకు? వాళ్ళ వల్ల ప్రయోజనం లేదంటే వాళ్ళు ఏం చేశారు? ఈ రోజున నా ప్రాణాన్ని కాపాడారు. నింద ఏమైపోయింది? దేవదాసయ్య గారు అనేవాడు అంటారు, నింద ఒక 100 అనేవాడు అంట. ఇప్పుడు డబ్బులు 100 విలువ తగ్గిపోయింది. నింద 1 కోటి. నీ మీద పడ్డ ఒక నింద ఆయనకు అనాకే విలువ ఎక్కువ ఉందంట. అప్పుడు దేవదాసయ్య గారి దగ్గర ఉన్న కాలంలో అనాకే విలువ ఎక్కువ ఉండేదంట. 100 అంటే గొప్ప. ఇవాళ ఒక నింద 1 కోటి. ఎన్ని నిందలు పడి దాని కోట్లను సంతోషించండి, ఆనందించి దొంతులు వేయుడి. దేవుని బిడ్డ వాళ్ళు అలాగే ఉంటారు. నువ్వు ఎదుగుతాడు. ఒకసారి చెప్పే గుర్తుందా మీకు? నేను గుర్రం కదా గుర్తుందా? ఈ గుర్రం ఏంటో, ఈ యొక్క యజమానుడు మంచి ఆస్తి సంపాదిస్తాడు, ఈ గుర్రాన్ని ఎట్లా చంపేస్తాడు, అడుగుతుని పోతాడు రా అని చెప్పి గుర్రాన్ని తీసుకొచ్చి ఒక మంచి నూతిలో పెట్టి ఈ పక్కకు పట్టడు, ఆ పక్కకు తట్టడు, ఈ పక్కకు తట్టడు, ఆ పక్కకు తట్టడు, మట్టి వేయటం ప్రారంభించారట గుర్రం మీద. గుర్రం ఏం చేయాలి చెప్పండి? నా బతుకిట్ట అయిపోయింది, నేను మేలు చేసిన నాకు ఇట్ట అయిపోయింది, నా బతుకు ఇంతతో ముగించేస్తానని చెప్పి అటు పన్నాన్నా ఉంటాం. కానీ గుర్రం ఏం చేసింది? అలా చేయలే. ఆడేసినప్పుడు దులుపుకుంది, ఈడేసినప్పుడు దులుపుకొని ఏమైపోయింది? తెల్లారేసరికి పైకి వచ్చింది. ఇదేంటో మనం బుడుకుదాం వీడు పైకి వచ్చాడు అనుకున్నాం. కొంతమంది మనకు తెలియకుండా మన పేరు పబ్లిసిటీ చేస్తారు. మొన్న అట్లాగే జరిగింది నాది. తెలియకుండానే పేరు పబ్లిసిటీ అయిపోయింది. ఎవడ్రా నాగమోహన్ అంటే పాస్టర్ గారు అనే పరిస్థితికి వచ్చింది. దేవుని బిడ్డలు గుర్తించండి. ఇక్కడ మొర్దుకై జాతిని, మొర్దుకై వ్యక్తిని మొత్తం నిందేసి, నిందలో కూర్చోబెట్టి, నిందలో నిలబెట్టి ఆ జాతి వల్ల ఉపయోగం లేదని చెప్పాడు. ఇప్పుడు రాజ్య సమాచార గ్రంథం తీసుకురమ్మన్నప్పుడు రాజ్య సమాచార గ్రంథంలో ఎవరి పేరు లెక్కింపబడిందండి? ఎవరి పేరు లెక్కింపబడింది? మొర్దుకై పేరు. దేవుని బిడ్డలారా, లోకములో నిన్ను తృణీకరించాలి, నీ పేరు రాయకూడదు, నీ పేరు వద్దు అన్న చోటే దేవుడు నీ పేరు రాపిస్తే జీవగ్రంథంలో నువ్వు చేసిన క్రియను రాపించడా? నువ్వు పడ్డ నిందను దేవుడు రాపించడా? నువ్వు ఎదుర్కొన్న శ్రమను యేసయ్య రాపించడా? నీకు ఎదురవుతున్న పరిస్థితిని రాపించడా? ప్రతి పరిస్థితిని ఆయన రాపిస్తాడు. ప్రతి పరిస్థితి బావుగా ఆయనకు తెలుసు. ఇప్పుడు చెబుతున్నాడు, ఇంత కార్యం చేసిన ఇతనికి బహుమతి ఇచ్చాడు, ఏమీ ఇవ్వలేదయ్యా, మరి ఏం చేద్దాం? అయితే హామానుని పిలవండి. హామాను, ఏంటి రాజా, నేను ఒకరిని గణపరచాలనుకుంటున్నా, ఏం చేయమంటావు? ఇతరేమనుకుంటున్నాడు? ఆడు ఒంటి నిండా కుళ్ళి, వాక్యం చదవడు, ప్రార్థనకి వెళ్ళడు, విశ్వాసంగా ఉండడు, దేవుని బిడ్డలను బలపరచడు, విశ్వాసం అవమానపరుస్తాడు, కానీ రాజుగారికి దగ్గరగా ఉంటాడు. ఇప్పుడు రాజుగారితో చెప్తున్నాడు, రాజు హామాను, నేను ఒక వ్యక్తిని సత్కరించాలనుకుంటున్నాను, భక్తి లేనటువంటి వ్యక్తిని సత్కరించాలనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు చెప్పండి? ఏమనుకుంటాడు? రాజుగారు దగ్గర యాక్షన్ చేసేది నేను కదా, నాకంటే బాగా యాక్ట్ చేసిన కూడా ఎవరున్నాడు? ఎవరు లేడు, నేనే కదా ఆ భక్తి పరుని అనుకున్నాడు. ఆ భక్తి పరుని, ఆ భక్తి కలిగినటువంటి వ్యక్తి నేనే కదా, నాకంటే ఎక్కడికి గణపరుస్తున్నాను అనుకొని, అయ్యా రాజా మీరు ఓ పని చేయాలి. ఏం చేయాలి? అతనికి మీరు పెట్టిన కిరీటం పెట్టాలి, మీరు ఎక్కే గుర్రం ఎక్కాలి, మీ ముందు పొగుడుతూ 10 మంది వెళ్ళాలంటాడు. ఈ మాటలను ఎవరికి చెప్పమంటాడు? నువ్వు నాతో సమాధానం చెప్పావే, నువ్వు నిందేసావే, ఆ మొర్దుకైకి తీసుకెళ్ళి ఇవన్నీ, ఆ మొర్దుకైకి ఇవన్నీ చేసేయమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు నింద భారాన్ని మోసినటువంటి మొర్దుకై ఏమైపోయాడు? నింద భారము నుండి బయటపడ్డాడు. మీరు గుర్తించగలిగినట్లయితే 3 భారాలు చెప్పారు. మొట్టమొదటి భారం ఏ భారం? అనారోగ్య భారము. 2వ భారము అప్పు భారము. 3వ భారము నింద భారం. 4 భారాలు ఉన్నాయి. చెప్పమంటారా? వచ్చే వారం చెప్పమంటారా? ఈ 3 భారాలని జ్ఞాపకం చేసుకోండి. ఏ భారంతో మీరు ఉన్నారో. వచ్చే వారం ఇంకా 4 భారాలు ఉన్నాయి. ఆ 4 భారాల గురించి నేను మీకు
తెలియజేస్తున్నాడు. అవమాన భారము, కుటుంబ భారము, పాప భారము, శ్రమల భారము. 3 భారాలను మనం ధ్యానం చేశాం. ఈ 3 భారాల్లో భారము నుండి దేవుడు విడిపిస్తానంటున్నాడు. విడిపించడానికి నీ దగ్గర క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పాడు. కనుక మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఆ క్వాలిఫికేషన్ సాధించి నిలబెట్టుకుని విధేయత చూపుతూ లోబడి ఆయన చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపుతూ నడుపుతూ ఆ భారాలను జోడిపించు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమె. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకును నీ ప్రభా. తండ్రి, కీర్తన గ్రంథము 55వ అధ్యాయంలో సెలవిచ్చినటువంటి మాట ప్రకారంగా దేవా, నేటి సమాజంలో ప్రభా అనేకులు అనేక భారాలను కలిగి ఉన్నారు. ఆ భారాల్లో తండ్రి అనారోగ్య భారము, ఆర్థిక భారము, దేవా నింద భారము ప్రభా 3 ధ్యానం చేస్తున్నాం. తండ్రి, ఈ భారాలన్నిటి నుండి ప్రభా విడిపించుటకు శక్తి కలవాడు కనుక మా భారము నీ మీద దించుకొని ప్రభా మేమందరము రిలాక్స్ అవ్వడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకుని నీ మాట విని నీ కట్టలను అనుసరించి నడుచు స్థితి కృప మా అందరి జీవితాలను గురించి బలపరిచి నడిపించమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్.